మొన్న వచ్చి కూడా మేము మన 10 days క్లాస్లో మేము 2 days కళ్ళకంత కూడా కూర్చున్నప్పుడు అర్థమైంది. మేము కూడా ఏమైంది ఈ పాసనా కానీ అక్కడ కానీ ఏషా ఫౌండేషన్ అట్లా వెళ్ళాము కాబట్టి అంటే ఇది కొంచెం అంటే అసలు కొంచెం షార్ట్ కట్గా అనిపించింది మాకు కొంచెం. అంటే స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉన్నా కానీ తర్వాత మన వచ్చిన క్లాస్లో కూడా నవ్వుకు బాగా అంత ప్రాధాన్యత ఇచ్చారు. నవ్వుకి ఎన్లైట్మెంట్కి కలెక్షన్ ఏంటి విశ్వానికి ఏం సంబంధం ఉండే ఈ మొహంలో ఎప్పుడు చిరునవ్వు కనిపిస్తుంది నేను అంటే చాలా మంది అడిగాము నవ్వచ్చు అని అడుగుతుంటాం. అంటే నిన్ను బాధలు పెట్టి ఎలా నవ్వొచ్చుదని అంటున్నారు చాలా మంది. ఏంటి అస్సలు నవ్వమన్నా నవ్వట్లేదు. నవ్వలేదు అసలు. అయితే నవ్వటానికి కారణాలేంటి? నవ్వు వల్ల వచ్చే కారణం ఏంటే నువ్వు ఎన్లైట్మెంట్ అయ్యావా అంటే విశ్వ రాక్షసు నీకు అర్థమయ్యి నవ్వుతున్నావా అంటే జనమంతి వీళ్ళు పిచ్చోళ్ళు అనుకొని నవ్వుతున్నావా అసలు ఏంటి అర్థం కాలేదు. మీ నవ్వులో మాకు రాసి ఏంటి కష్టాలు కొట్టుకుంటారు ఏంటి ఈ కర్మలు అనుకుని నవ్వుతున్నావా నాకు అర్థం కాలేదు మా గురుగారు. అంటే మేము చూసిన తర్వాత అసలు నవ్వాలనిపిస్తుంది మాకు కూడా అనమాట. అంటే మేము చూస్తేనే ఒక మొక్కలో చిరునవ్వు ఆ గెటప్ జీసస్ క్రైస్ట్ లాగా చూస్తుంటే మీకు తెలియకుండానే అద్భుతం కనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే మేము నీతో ట్రావెల్ అయిన తర్వాత మాకు ఒక మేము 2 months 3 months అవుతుంది అనుకుంటాను. అయినమ్మనే మీలా ఒక చిన్న ప్రాబ్లం వచ్చిన అమ్మంటనే దాని మీద అక్కడ నవ్వుని పెడుతున్నాం. వెరీ గుడ్. ఎస్ అంటే మనం అక్కడ ఏమి అంటే అక్కడ మనం కోప్పడే రియాక్షన్స్ లేకుండా నవ్వు ఎక్కడ మన అక్కడ రెండే మార్గం తెలియట్లా మీరే మా ముందుకు వస్తున్నారు అన్నమాట. దాని వలన కూడా మేము కొంచెంగా ఇప్పుడు చాలా ఈ 2 నెలల్లో చాలా అద్భుతంగా కొంచెం చాలా మంది డైరెక్టర్ అంతా చాలా బ్రైట్గా ఉండారండి ఆనందంగా ఉంది అంటే నవ్వుతున్నామయ్యా అని చెప్పామన్నమాట. ఆ నవ్వు రాక్షణ ఆడియన్స్ కూడా కొంచెం. ఎస్ అయితే నేను కూడా ఫస్ట్లో మరి నవ్వు 4 విధాలు చేయటం అని మనం శాస్త్రంలో చదివింది అక్కడే ఉంది. మధ్యలో నవ్వు 40 విధాల గ్రేట్ అని కూడా ఒక సెంటెన్స్ కొన్ని సినిమాల్లో 40 విధాల గ్రేట్ అని కూడా వచ్చింది. చాలా మంది ఇదే చదువుతారు కానీ అది చెప్పింది. అయితే ఫస్ట్ నుంచి కూడా నవ్వుకి అంత ఇంపార్టెన్స్ ఏం లేకుండే నాకు. ఎంటర్టైన్మెంట్ అంటే ఈ దుఃఖ రాహిత్య స్థితి నుంచి బయటకు వచ్చేసి తర్వాత ఏంటంటే నాకు ఆలోచనల పైన పట్టు రావడం ఒకటి, బాధల పైన పట్టు రావడం ఒకటి, తర్వాత నెక్స్ట్ అంటే ఆత్మజ్ఞానం అనమాట. అంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉండడం నేర్చుకోవడం. అయితే నాకేంటే ఇంకా ధ్యానం చేస్తున్న కొద్దీ తెలియకుండా బ్రహ్మానంద స్థితి అని అలా ఆనంద స్థితి రావడం స్టార్ట్ అయినప్పుడు అప్పటి నుంచి ఈ ఆనంద స్థితి లోపల ఈ నవ్వు సహజంగా రావడం స్టార్ట్ అయింది. అయితే ఇది సహజంగా నాకు వస్తుంది కదా, వస్తున్నప్పుడు మరి అది ఎంతో సాధన ద్వారా వస్తుంది కదా, కొత్త వాళ్ళకు కూడా నేను కూడా అడిగాను ఆనందాన్ని వాళ్ళు కూడా పొందాలి కదా అనే ఉద్దేశం. ఫస్ట్ లో ఏంటంటే వాళ్ళు నవ్వు వచ్చినా కానీ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అని శ్వాస పీల్చుకుంటూ అలా నవ్వును ఆపేసాను. క్లాస్ లో ఒక అమ్మాయి అద్భుతంగా ఎక్కడి నుంచి అనంతపురం ఎక్కడి నుంచి వచ్చే అమ్మాయి చిన్న అమ్మాయి 10 days క్లాస్లో చెప్పిందంట. అమ్మాయి అందరూ చూస్తే నవ్వుతుంటుందంట. వాళ్ళ తల్లిదండ్రులు నవ్వగా తిట్టేవాళ్ళు అంట. అమ్మాయి వచ్చి అమ్మాయి ఆ రోజు నవ్వి లోపల ఉన్నదంతా బర్నింగ్ అయిపోయి ఎంత ఆనందంగా ఆ రోజు చెప్పడం చూసి కళ్ళ నీళ్ళు తిరిగిన